ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో ఒక ఒక న్యూస్ వచ్చిందన్న. ఏమి అంటే ఒక షెడ్లో వాటర్తో ఇక్కడ షెడ్లో వాటర్ డ్రైనేజ్గా వాటర్ అంతా నిండిపోయింది వాటర్తో అని చెప్పి ఈ పత్రికలో రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మీరందరూ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఏమి అంటే అక్కడ ఒక డ్రాప్ కూడా వాటర్ లేదు. ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు. మీరు కావాలంటే ప్రత్యక్షంగా వెళ్ళి ఇప్పుడు అక్కడున్న పరిస్థితి ఇది. ఈరోజు పేపర్లో హైలైట్ చేసి రాసిన పరిస్థితి మొత్తం అక్కడ వాటర్ అంతా ఉండి డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు అని. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో అప్పుడు చేసినటువంటి షెడ్ అది. షెడ్ని మధ్యలోనే ఆపేసినారు. షెడ్ పూర్తిగా చేయకోకుండా ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయకోకుండా అక్కడ ఆ షెడ్ని అట్లనే వదిలేయడం జరిగింది. ఇదే ఈరోజు ఈ పత్రికలో రాసినటువంటి వ్యక్తి ఆ రోజు కూడా ఉన్నారు. ఆ రోజు ఆ షెడ్కి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి ఏర్పాటు చేస్తున్నారా? ఇక్కడ వాటర్ వస్తే ఎక్కడ పోతుంది? లేదంటే గతం 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వర్షాలు రాలేదా? వర్షాలు రాకోకుండా అక్కడ ఏమైనా నీళ్ళు అనేది ఉండే పరిస్థితి లేదా? ఈ రోజే ఎందుకు? సరే, ఒకవేళ వాటర్ ఉంది, నేను కాదని చెప్పను. వర్షం వచ్చినప్పుడు అక్కడ వాటర్ ఉంటుంది. ఎందుకు అంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కానీ ఒక వాటర్ ఫ్లో పోవడానికి కానీ ఆస్కారం లేకోకుండా కట్టారు దాన్ని. వాటర్ సమస్య వాటర్ డ్రైనేజ్ లాగా ఉండడం వాస్తవం. కానీ ఈరోజు వర్షం లేదు, వాటర్ లేదు. కానీ ఎందుకు దాన్ని హైలైట్ చేసి రాస్తున్నారు? రాయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు వర్షం వచ్చినప్పుడు రాయండి, దాంట్లో తప్పు లేదు. ఆ సమస్య నా వరకు కాదు, గవర్నమెంట్ వరకు వెళ్తుంది. రైతులకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వాళ్ళు కూడా గుర్తిస్తారు. నాకు ఫండ్ వస్తుంది, నేను కూడా చేయడానికి ముందుకు వెళ్ళడానికి నాకు కూడా అవకాశం దొరుకుతుంది. కానీ అసలు సమస్య లేని చోట సమస్య ఉన్నట్టు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? తర్వాత గ్రేడింగ్ మిషన్ అని చెప్పి ఒకటి రాసినారు. గ్రేడింగ్ మిషన్ అనేది అది టెండర్ ద్వారా, నేను రాకోకుండా ముందే సంవత్సరం కిందటే గ్రేడింగ్ మిషన్ని టెండర్ ద్వారా ఒక వ్యక్తి తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రేడింగ్ అనే ఆప్షనే లేదు. ఈ కమిటీకి గ్రేడింగ్ మిషన్ని శాంక్షన్ చేయడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, వచ్చిన తర్వాత దాన్ని టెండర్ తీసుకున్నారు. టెండర్ తీసుకున్నాక వాళ్ళకి అది ఏ రకంగానూ వాళ్ళు వాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ₹1 ఇక్కడ ఎవరైనా వాడి ₹1 వస్తే కదా ఆ మిషన్ని వాళ్ళు ముందుకు ఏదన్నా వాడడానికి. వాళ్ళకి ఆ సమస్య అనేది ఇక్కడ కనీసం నేను వచ్చిన తర్వాత ఇంతమంది వ్యాపారులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మేడం మా గ్రేడింగ్ మిషన్ లేకపోవడం వలన మేము సమస్య ఎదుర్కొంటున్నామని ఏ ఒక్కరు నా దృష్టికి తీసుకురాలేదు. నేను టెండర్లో ఇట్లా క్యాంటీన్ దక్కించుకున్నాను. రైతుల సౌకర్యార్థం కోసం నేను అలా చిన్న షెడ్ వేసుకొని బంక్ వేసుకొని సామాన్లు పెట్టుకోవడానికి. అది రైతులకి దుమ్ము ధూళి పడకూడదనే ఉద్దేశంతోనే నేను రేకులతో వేసినాను. అదే శాశ్వత కట్టడం కాదు. ఆ పేపర్లో శాశ్వత కట్టడం అని రాసినారు. ఇప్పుడు మేడం వచ్చి 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఇంతవరకు మేడం పిలిపించి మాట్లాడింది కూడా లేదు. మొన్న పేపర్కి వచ్చిన తర్వాత పిలిపించింది మేడం. ఏ అధికారులకు కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇదంతా కేవలం రైతుల సౌకర్యార్థం కోసమే చేసినాను.